ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. వారి 5 రోజుల జాతకం ఫలితాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి జూన్ 30 నుండి జూలై 4వ తేదీలు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లింకించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ 5 రోజులు కేవలం క్యాలెండర్లో మారే అంకెలే కావు. మీ తలరాతను మార్చే అద్భుతమైన ఘట్టాలు. గత కొన్ని సంవత్సరాలుగా, బహుశా కొన్ని నెలలుగా మీరు పడుతున్న అవస్థలు, అనుభవిస్తున్న అవమానాలు, గుండెల్లో దాచుకున్న బాధలు ఇక ఇప్పటి నుంచి అవన్నీ తొలగిపోతాయని చెప్పుకోవాలి. గ్రహాల సంచారం, దైవిక శక్తి యొక్క అనుగ్రహం మరియు మీరు తెలియక చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం అన్నీ ఏకమై మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్నాయి. మీ పవిత్రమైన ఈ సమయంలో మీకు 2 అతి ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు. ఈ అదృష్టమైన 5 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఒక స్త్రీ రూపంలో సాక్షాత్తు అదృష్టం దేవత మీ గడప తొక్కుతుంది. ఆమె మీ జీవితంలోకి అడుగుపెట్టి మీకున్న సమస్యలన్నీ, చీకటిని పారద్రోలి మీరు కలలో కూడా ఊహించని వెలుగుల వైపుకి నడిపిస్తుంది. ఆ స్త్రీ మరి ఎవరో కాదు. ఆవిడ ఎవరో తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనంద బాష్పాలతో మీ హృదయం నిండిపోతుంది. మిథున రాశి వారికి ఈ 5 రోజుల్లో వినబోయే ఆ 2 శుభవార్తలు ఏంటి? వారు ఏ చిన్నపాటి పరిహారాలు పాటిస్తే ఈ యోగాన్ని రెట్టింపు చేసుకొని మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారో, ఈ విషయాలన్నిటిని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే లైక్ ఇవ్వండి. కాబట్టి ఎక్కడ ఏకాగ్రతను కోల్పోకుండా శ్రద్ధగా ప్రతి వాక్యాన్ని వినండి. అప్పుడే ఈ విషయం మీకు పంపే సందేశాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ భగవంతునిపై విశ్వాసంతో కామెంట్ చేయండి. మిథున రాశి జాతకుల ప్రత్యేకతలు, కష్టాలు మరియు విజయాలు. ఇక మిథున రాశి జాతకుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, ఈ రాశి వారు రాబోయే 5 రోజుల్లో ఎంత కష్టపడితే దానికి 100 రెట్లు ఫలితం మీ ఖాతాల్లో జమ అవుతుందని చెప్పుకోవచ్చు. మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు చెందిన వారు ఈ మిథున రాశికి పరిధిలోకి వస్తారు. ఈ నక్షత్ర జాతకులకు యోగం మరింత బలంగా పనిచేయబోతుంది. ఈ మిథున రాశి వారు వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది. రాశి చక్రంలో ఉన్న 12 రాశుల్లోకి వెళ్ళ అత్యంత ఓర్పు, సహనం మరియు కరుణ కలిగిన వారు ఈ రాశి జాతకులు. వీరి మనస్తత్వం ఎప్పుడూ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశతో నిండి ఉంటుంది. చాలామంది మనసు కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం. ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు. విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. ఆ కష్టం నాకే ఎందుకు వచ్చిందని మదన పడిపోతూ ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటలు తరబడి కుమిలిపోతారు. మన బాధలను నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అలా చెప్పుకుంటే మనం మరింత చులకన అయిపోతాము. అందుకే మిథున రాశి వారు ఎవ్వరికీ తమ కష్టాలు అస్సలు పంచుకోరని చెప్పుకోవాలి. వీరు పడే కష్టమంతా అంతా ఇంత కాదు. ఇప్పటి వరకు 100% కష్టపడితే అందులో కేవలం 40% ఫలితం మాత్రమే వీరు సుఖపడినట్టు తెలుస్తుంది. అయితే ఇకపై పరిస్థితి పూర్తిగా మారబోతుంది. ఆ జగత్ రక్షకుడైన భగవంతుణ్ణి అనుగ్రహం వల్ల వీరు 100% కష్టపడితే ఖచ్చితంగా 100కి 100% లాభం మీ ఖాతాలో ఉంటుంది. ఈ మాటను మీరు బలంగా నమ్మండి. మిథున రాశి వారు తమ కుటుంబం కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు. కుటుంబ సభ్యుల సంతోషమే వారి సంతోషం, వారి క్షేమమే వీరి క్షేమమని అనుకుంటారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి, చదువులో వారి ఎదుగుదల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. దానికోసం ఎంత కష్టపడి అయినా, ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనకాడరు. తమ తల్లిదండ్రులను కూడా ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారు. అయితే ఇంతకీ ఓర్పు, సహనం ఉన్న ఈ రాశి వారు ఒక్కసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ సమయంలో వారిని
ఆపడం ఎవ్వరి తరం కాదు. మిథున రాశి వారికి బలహీనతలు, అదృష్టం, మార్పులు మరియు నరదిష్టి పరిహారాలు. ఈ మిథున రాశి వారికి ఉన్న ఒకే ఒక బలహీనత ఏమిటంటే వారి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు. బయట వారిని, కొత్తగా పరిచయమైన వారిని కూడా గుడ్డిగా నమ్మేస్తారు. కానీ తమ సొంత సామర్థ్యాన్ని, తమ శక్తిని తాము నమ్మరు. ఈ ఒక్క కారణం వల్లే వీరి జీవితంలో ఎన్నో మంచి అవకాశాలను చేజారుకుంటున్నారు. ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారని చెప్పుకోవాలి. వారు సాధించాలని అనుకున్న లక్ష్యానికి అడుగు దూరంలో ఉండి ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి మిథున రాశి వారి జాతకులారా, ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన కష్టాలు అన్నీ గతం గతః అని వదిలేయండి. రాబోయే 5 రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకబోతున్నాయి. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న అపారమైన ఓర్పు, సహనంతో మీరు ముందుకు సాగుతారు. ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పరీక్ష ముగించి మీకు విజయాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నాడు. మీకున్న కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీ మనసులో ఎప్పుడూ లేనంత ప్రశాంతత చోటు చేసుకుంటుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఆ బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే మార్గాలు గోచరిస్తాయి. మీరు కలలో కూడా ఊహించని మార్గాల నుండి ధన ప్రభావం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఇంత మంచి జరుగుతున్నప్పుడు సహజంగానే నలుగురి దృష్టి మీ మీద పడుతుంది. దీన్నే మనం నరదిష్టి లేదా దిష్టి అంటాము. దీని ప్రభావం వల్ల మీకు తెలియకుండానే బద్ధకం ఆవహించడం, ఏ పని చెయ్యాలన్నా ఆ పని చెయ్యకపోవడం, మనసులో చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటివి జరగవచ్చు. ఇలాంటి నరదిష్టి దోషం నుండి బయటపడటానికి ప్రతిరోజు సాయంత్రం పూట ఒక గుప్పెడు గళ్ళ ఉప్పును తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని ఆ ఉప్పును నీటిలో వేసి కరిగించి బయట పారబోయండి. లేదా మీ కుటుంబ సభ్యుల చేత ఎండుమిరపకాయలతో దిష్టి తీసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా చేయడం ద్వారా మీపై ఉన్న చెడు శక్తి, నకారాత్మక ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో పేరుకుపోయిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా మీరు ఊహించినంత ఉన్నత స్థానానికి ఎదుగుతారు. మృగశిర, ఆరోగ్య, పునరస్సు నక్షత్రం జాతకులకు యోగం మరింత బలంగా రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య మరియు ఆరోగ్యం రాబోయే ఈ 5 రోజులు మీ జీవితంలో ఒక పండుగలా ఉండబోతున్నాయి. మీరు ఏది పట్టుకున్నా అది బంగారం కాబోతుంది. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సరైన అవకాశం రాక నచ్చని ఉద్యోగంలో ఇబ్బంది పడుతూ ఉన్న వారికి కూడా ఇది సువర్ణ అవకాశం. ఈ 5 రోజుల్లో మీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ దిశ ఒక సానుకూల వార్త అందుతుంది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా మీకు నచ్చిన రంగంలో మంచి జీతంలో కూడిన ఒక ఉన్నతమైన ప్రైవేట్ ఉద్యోగం లభించడం ఖాయం. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, జీతాలు పెంపు లేదా అధికారి నుండి ప్రశంసలు, శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులకు నష్టాలన్నీ తొలగిపోయి లాభాలు బాట పడతారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ 5 రోజుల్లో డబ్బుకు సంబంధించిన వరకు మీకు ఎటువంటి తిరుగు అనేది ఉండదు. విద్యార్థులు తమ కలలను సహకారం చేసుకునే దిశగా అడుగు పెడతారు. పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకువస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఈ 5 రోజులు మీరు పనిలో అత్యంత బిజీగా గడుపుతారు. తీరిక లేని పని వల్ల సమయానికి భోజనం చేయడానికి, తగినంత నిద్రపోవడానికి కూడా సమయం దొరకకపోవచ్చు. అధిక శ్రమ, మానసిక ఒత్తిడిని కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయవద్దు. అవసరమైన ప్రయాణాలు, వాయిదాలను తగ్గించుకోండి. మీరు ఏ పని మొదలు పెట్టినా పూర్తి ఏకాగ్రతతో, ప్రణాళికతో చెయ్యండి. అప్పుడే ఆ పని ప్రజావంతం అవుతుంది. పనులను వాయిదా వేయడం అనే అలవాటును పూర్తిగా మానుకోండి. దానివల్ల మీకే నష్టం జరిగే ప్రమాదం ఉంది. అదృష్ట దేవత ప్రవేశం శుభప్రదం మరియు రాజయోగం. ఇక మనం ముందుగా చెప్పుకున్నట్లయితే మీ ఇంట్లోకి అదృష్టాన్ని తీసుకురాబోయే ఆ స్త్రీ మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమే
మీ భక్తికి, మీరు పడిన కష్టాలన్నిటికీ, మీ నిర్మూలమైన మనసుకి ప్రతిఫలంగా ఆ జగన్మాత మీ ఇంటి కొలువు ఉండటానికి వస్తుంది. ఎక్కడైతే శుభ్రత, ప్రశాంతత, సువాసన ఉంటాయో తల్లి అక్కడే నివసిస్తుంది. మీ ఇంటిని ఒక దేవాలయంగా భావించి ప్రతి మూలను శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో బూజు, చెత్త చెదారం లేకుండా చూసుకుంటే ఆ తల్లి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. ఆమె అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా మీ అవసరాలన్నీ తీరిపోతాయి. మీ జీవితాన్ని బట్టి పీడిస్తున్న కష్టాలు, బాధలు, దరిద్రం అన్నీ తొలగిపోతాయి. ఇక మీ అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు. మిథున రాశి వారు దయచేసి ఇంతటి సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలో కొత్త సంతానం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టిన వారు, మీతో వేధించిన బంధువులు, స్నేహితులు కూడా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. మీ విలువలను తెలుసుకొని, మీ గొప్పతనాన్ని గుర్తించి మళ్ళీ మీ దగ్గరికి చేరుకుంటారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా, అవమానించినా ఎక్కువ బాధపడకండి. వాటిని మనసులోకి తీసుకోకండి. ఇదంతా ఒక మంచిగా జరుగుతుందని బలంగా నమ్మండి. మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ముందుకు సాగిపోండి. కాలమే వారికి సమాధానం చెప్తుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దంపతులకు త్వరలోనే ఆ భాగ్యం కలుగుతుంది. వారి ఇంట పసిపాపల నవ్వులు నిలబడే సమయం ఆసన్నమైంది. పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతీ యువకులకు ఈ సంవత్సరంలో వారి మనస్సు నుంచి నచ్చిన మంచి సంబంధం కుదిరి తప్పకుండా వివాహం జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని, పరిపూర్ణతతో నింపుతాయి. కాబట్టి ఎలాంటి దిగులు లేకుండా ఆనందంగా, ఉత్సాహంగా ఉండండి. ఎందుకంటే మీ మంచి రోజులు మొదలయ్యాయి. బయటి వారితో, ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. మీ ఆనందాన్ని, మీ విజయాలను అందరితో పంచుకోవద్దు. మిథున రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను, నష్టాలను ఎదుర్కొన్నారు. కష్టమని నీడలోనే పెరిగారు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చింది. ఇవన్నీ ఇప్పటి నుండి మీకు దూరమైన మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగి అదృష్టం మీ వెంటే నడుస్తుంది. జీవితంలో ఉన్న దరిద్రం, అదృష్టవహీనత మొత్తం తొలగిపోయి రాబోయే రోజుల్లో మీరు ఊహించని ధనలాభాలు పొందుతారు. మూగజీవుల సేవ మరియు గృహ దోష నివారణ మీకు వీలైతే ఈ 5 రోజుల్లో ఏదో ఒక రోజు మూగజీవులకు ఆహారాన్ని దానం చేయండి. పక్షులకు గింజలు, కుక్కలకు రొట్టెలు, ఆవులకు గడ్డి లేదా పళ్ళు పెట్టడం వల్ల మీ కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ చిన్న సేవ చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న శని ప్రభావం, ఇతర గ్రహాల దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ 5 రోజులు ఎవరితోనూ అనవసరంగా గొడవలు, వాదనలు దిగకండి. ఎందుకంటే అది మీ శక్తికి హారించి మీకు నష్టాన్ని కలిగించవచ్చు. అలాగే బయటి వారి మాటలకు, ముఖ్యంగా మిమ్మల్ని చూసి అసూయపడే వారి మాటలు గుడ్డిగా నమ్మకండి. శుభప్రదమైన రోజులు, అదృష్టపు సంఖ్యలు. మీకు బుధవారం అత్యంత శుభపరమైన రోజుగా ఉంటుంది. బుధవారం నాడు మీరు ఏ పని ప్రారంభించినా అది దిగ్విజయంగా మారుతుంది. ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. బుధవారంతో పాటు శుక్రవారం మరియు గురువారం కూడా మీకు అనుకూలమైన రోజులే. శుక్రవారం మీరు కీర్తి ప్రతిష్టలను, ఆరోగ్యానికి అందించే గురువారం మీకు అదృష్టాన్ని, ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది. ఈ రోజుల్లో మీరు చేసే పనుల్లో దైవ అనుగ్రహం తోడై అవి విజయం అవుతాయి. శనివారం మీకు అంత అనుకూలమైన రోజు కాదు. కాబట్టి ఆ రోజున ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. 3వ సంఖ్య మీకు అత్యంత అదృష్టం సంఖ్య. ఈ సంఖ్యతో పాటు 5, 7 సంఖ్యలు కూడా మీకు కలిసి వస్తాయి. మిథున రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ఈ యోగాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కరించి ఆద్యం సమర్పించడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మిథున రాశివారు తమ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను అధిగమించి ఈ అద్భుతమైన యోగాన్ని సంపూర్ణంగా పొంది విజయం, కీర్తి ప్రతిష్టలు, సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన ఫలితాలు, పరిహారాలు అన్నీ కూడా గ్రహ సంచారాల ఆధారంగా చెప్పబడినవి. సాధారణమైన మీ వ్యక్తిగత జన్మ జాతకంలో గ్రహాల స్థానాలు, ప్రస్తుతం నడుస్తున్న దశలు, అంతర్దశలు ఆధారంగా ఫలితాలలోని కొన్ని మార్పులు ఉండవచ్చు. అందువలన మీకు వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జాతకం మేరకు నిర్దేశమైన పరిహారాలు వేసుకోవడం అనేది మీకు ఇంకా శ్రేయస్కరం. అది మీకు మరింత బలమైన, ఖచ్చితమైన ఒక ఫలితాలను అందిస్తుంది. మీకు అంతా శుభం కలగాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. రాబోయే 5 రోజుల్లో మీ జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సమయాన్ని కేటాయించి ఈ పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.